ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధన మేరకు ఆయన కోరిక మేరకు ప్రతి ఇంట్లో జనసేన క్యాలెండర్ ఉండాలనే ఉద్దేశంతో మెగా జనసేన క్యాలెండర్ ఆవిష్కరించామని జనసేన నేత రంజిత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సంకల్పం ప్రజలకు న్యాయం చేయాలని, ప్రజలు బాగుంటే నేను బాగుంటానని తలంపును ముందుకు తీసుకువెళ్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కడప జిల్లాలో ఏదైతే ప్రెస్ క్లబ్ ఉందో అక్కడ పండ్ర రంజిత్ ఆధ్వర్యంలో మన జనసేన పార్టీ మరియు మెగా ఫ్యామిలీ క్యాలెండర్ ఆవిష్కరణ భాగంగా ఇక్కడికి వచ్చేసిన ఎన్డీఏ కుటుంబ నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయాలను, ఆయన ఒక సంకల్పం ఏదైతే ప్రజలకు న్యాయం చేయాలా, ప్రజలు బాగుంటే ఆయన బాగుంటుందని చెప్పి ఒక ఏదైతే ఆకాంక్ష ఉందో ఆ ఆకాంక్ష అంటే ఈ మన పండ్ర రంజిత్ అన్నగారు ముందుకు తీసుకెళ్లాలా. ప్రతి ఇంట్లో జనసేన క్యాలెండర్, జనసేన పార్టీ శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ అధ్యక్షుల వారు ఉండాలా. ఆయన ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందనే ఒక నమ్మకం ఏదైతే ఉందో దానికి సంపూర్ణంగా ఈరోజు మెగా ఫ్యామిలీ మరియు జనసేన పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. దీనికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. కావున ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కావున జనసేన యొక్క పార్టీ ఏదైతే బలోపేతం చేయాలని చెప్పి పండ్ర రంజిత్ గారికి అదేవిధంగా జనసేన కుటుంబ సభ్యులకు ఉందో దాంతో కూడా ప్రతి ఒక్కరికి పేరు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకున్నాను. అందరికీ రేపు రాబోయేటటువంటి కొన్ని గంటల్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది నేనైతే మెగా నామ సంవత్సరంగా చెప్తున్నాను, మెగా జనసేన నామ సంవత్సరం. ఎందుకంటే రంజిత్ జరిపిన ఈ ఫంక్షన్ ఇప్పుడు సినిమా ప్లస్ రాజకీయం ఇద్దరిది కలిపి జరిపాడు కాబట్టి మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ వీళ్ళందరినీ తెలిసినాడు కాబట్టి ఎందుకు మెగా నామ సంవత్సరం సార్ అన్నారు అంటే మనకు రేపు మనశంకర వరప్రసాద్ పండక్కి వస్తున్నారు. తర్వాత మన పెద్ది మార్చిలో అట్ ది సేమ్ టైం ఉస్తాద్ భగత్ సింగ్ వీఆర్ వెయిటింగ్ ఈగర్లీ. కాబట్టి అందుకనే మనం దాన్ని మెగా జనసేన నామ సంవత్సరంగా చెప్పాం. పోతే ఈరోజు ఒక అద్భుతమైన క్యాలెండర్ను ఒకటి అట్లా మెగా అభిమానులను ఇలా జనసేన నాయకులను సమీకరించి చేసినటువంటి కడప జిల్లాలో అత్యద్భుతంగా క్రోడీకరించి అందరినీ కలుపుకొని చేసిన రంజిత్ కడప జిల్లా అధ్యక్షునికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంటే మేమందరం పాల్గొన్నందుకు హ్యాపీగా ఉన్నాం. బట్ అందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. లేకముందు ప్యాకేజీ అని మురిగినారు, గెలిచినాక ప్యాకేజీ అని మురుగుతున్నారు, ఓడిపోయినాక ఇప్పుడు మళ్ళీ ప్యాకేజీ అని మురుగుతున్నారు. ఎవడైతే ప్యాకేజీ అని అడుగుతున్నాడో నేను వాళ్ళ భాషకు దిగజారలేను. ఒకరోజు ఇంకా ఈ సంవత్సరం ఉంది కాబట్టి దిగజారి చెప్తున్నా. మేము వాళ్ళ భాషలో అడగాలంటే ఎవడమ్మ మొగుళ్ళు ఇచ్చారు, ఎవరమ్మ మీ అమ్మ మొగుళ్ళు ఎవడిచ్చారని అడగాలి. నేను వాళ్ళ నాని భాషలో అడగాలంటే దయచేసి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ప్రపంచం గర్వించదగ్గ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొంటున్నారు. మీరు అంటున్నారు కదా మీ బతుకులకు 24వ స్థానంలో ఉండింది పంచాయతీరాజ్ శాఖ. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ కాదు పవన్ రాజ్ శాఖ అని 10,000 మందికి ఒకేసారి ప్రమోషన్ ఇచ్చి వాళ్ళ కుటుంబాల్లో ఆనందం నింపిన నూతన సంవత్సర గిఫ్ట్ ఇచ్చినటువంటి నాయకుడు. 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఈరోజు 1వ స్థానంలోకి వచ్చింది. మీరంతే, మీరు కొత్త సంవత్సరమో పాత సంవత్సరంలే, మీరు అలా మరుగుతూనే ఉండండి, మా నాయకుడు అలా ఎదుగుతూనే ఉంటాడు. పండ్ర రంజిత్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా అరవ శ్రీధర్ గారు వచ్చిన నేపథ్యంలో ఈరోజు క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే ఎన్డీఏ కూటమి బుల్డోజర్ సర్కార్ ఏదైతే అవినీతి లేకుండా అభివృద్ధి సహిత గవర్నమెంట్ నడుస్తోందో, ఏదైతే గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు భారతదేశాన్ని మరియు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారో ముగ్గురు నాయకుల కలయిక ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశం అభివృద్ధి చెందుతోంది. గత ప్రభుత్వంలో చూసాం మనము, భూమి లోపల నుండి ఆకాశం వరకు ప్రతి చోట అవినీతే, మట్టిలో అవినీతే, ఇసుకలో అవినీతే, నీళ్ళల్లో అవినీతే, ప్రతి రంగంలో ఏ రంగం చూసినా అవినీతిమయమైనటువంటి సర్కార్ను పోయిన ప్రభుత్వంలో చూసాము. ప్రతి రంగంలో అభివృద్ధి పరంగా ఇప్పుడు చూస్తున్నాము.
పోయిన ప్రభుత్వంలో ఏ రంగంలో చూసినా, మైన్స్ చూసినా కూడా, లిక్కర్ చూసినా కూడా, నీళ్లు చూసినా కూడా, ఏ రంగం ప్రతి రంగం అభివృద్ధి లేకుండా అవినీతి సహితంగా ఉంది. ప్రతి నాయకుడు అవినీతి సొమ్ముతో జల్సాలు చేస్తున్న నేపథ్యంలో నేడు రాష్ట్ర నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరికీ మార్గదర్శకుడైనటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సువర్ణ ఆంధ్రప్రదేశ్గా మరియు భారతదేశము అందరికీ ఎవరికి అందుకోలేని ఎత్తులో విశ్వగురువుగా ఏర్పడుతున్న నేటి నేపథ్యంలో ఈరోజు కడప నగరంలో జనసేన ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కృతమవుతోంది. దీనికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మున్ముందు మేమందరము కూడా జనక్షేత్రంలోకి పోయి ప్రభుత్వ పథకాలను మరియు అభివృద్ధి పథకాలను అందరికీ అందజేస్తామని తెలియజేసుకుంటున్నాము.